హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు 5th January 2025న షిఫ్ట్ 2న వచ్చిన పేపర్. ఫస్ట్ క్వశ్చన్, ఒక సమాంతర చతుర్భుజం మరియు ఒక చతురస్రంల యొక్క వైశాల్యం సమానం. చతురస్రం యొక్క భుజము 40 మీటర్లు. సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తులు వరుసగా 1:4 నిష్పత్తిలో ఉన్నట్లయితే సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు మీటర్లలో. ఆప్షన్స్ 20 meters, 80 meters, 40 meters, 60 meters. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఒక సమాంతర చతుర్భుజం మరియు ఒక చతురస్రం స్క్వేర్ అండ్ ట్రపీజియం యొక్క ఏరియాస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. అయితే ఒక చతురస్రం యొక్క భుజం ఇచ్చారు, సైడ్ ఎంత ఇచ్చారు 40 meters ఇచ్చారు. అండ్ సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తుల యొక్క నిష్పత్తి ఇచ్చారు, రేషియో ఎంత ఇచ్చారు అంటే 1:4 ఇచ్చారు. అయితే మనం సమాంతర చతుర్భుజం యొక్క హైట్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు హింట్ అంటే, సమాంతర చతుర్భుజం మరియు చతురస్రం యొక్క వైశాల్యం సమానం అన్నారు. అండ్ చతురస్రం యొక్క భుజము 40 meters అన్నారు. అంటే చతురస్రం స్క్వేర్ సైడ్ ఎంత ఇచ్చారు, సైడ్ ఆఫ్ స్క్వేర్ ఎంత ఇచ్చారంటే 40 meters ఇచ్చారు, 40 meters ఇచ్చారు. అండ్ ఇంకా అయితే మనకి ఏరియా ఎంత, వైశాల్యం ఫైండ్ అవుట్, ఈక్వల్ కాబట్టి వైశాల్యం ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, కండిషన్ మనకి ఏమి ఇచ్చారు, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమాంతర చతుర్భుజం యొక్క ఏరియా అంటే ఇప్పుడు ట్రెపీజియం యొక్క ఏరియా అవుతుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఏ అంటే 40 ఇచ్చారు, 40 × 40. ఇంకా సమాంతర చతుర్భుజం యొక్క అది ఎట్లా ఉంటుందంటే, సమాంతర చతుర్భుజం ఇది బేస్, ఇది హైట్. అయితే మనకి హైట్ కనుక్కోవాలి మనం. ఇవి ఈక్వల్ అన్నాడు కాబట్టి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అవుతుంది. మనకి ఏ స్క్వేర్ వాల్యూ ఎంత 40 × 40 ఈజ్ ఈక్వల్ టు బి అండ్ హెచ్ యొక్క రేషియో ఇచ్చారు 1:4 ఇచ్చారు. అంటే ఇది వాల్యూస్లో కన్వర్ట్ చేయాలంటే x/4x అవుతుంది, x 4x అయితే అవి. సో బ్రెడ్త్ మనకి ఎంత ఇచ్చారు, బేస్ బ్రెడ్త్ x × h అంటే 4x. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకుందాం, 4 1s 4 10s 400 ఈజ్ ఈక్వల్ టు x² x × x² అవుతుంది. ఇక్కడ మనకి x² ఈజ్ ఈక్వల్ 400 అయింది కదా, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు √400 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. మనకి x కాదు ఫైండ్ అవుట్ చేయమంది, హైట్. సో హైట్ అంటే ఎంత వచ్చింది మనకి 4x. హైట్ ఎంత అవుతుంది 4x ఈజ్ ఈక్వల్ టు 4 × x ఎంత 20 వచ్చింది, 80 meters. ఆన్సర్ 80 meters. ఆప్షన్ 2 80 meters. నెక్స్ట్ క్వశ్చన్, x - 1/x ఈజ్ ఈక్వల్ టు 24/5 అయితే x + 1/x వాల్యూ ఎంత? ఆప్షన్స్ +or -5, +or -1/5, +or -22/5, +or -26/5. ఇక్కడ మనకి x - 1/x వాల్యూ ఇచ్చారు. అయితే మనం x + 1/x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఇక్కడ దీన్ని స్క్వేర్ తీసుకుందాం, ఇచ్చిన దాన్ని రాసుకుందాం. x - 1/x ఈక్వల్ టు 24/5. దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. x - 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24/5 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం a² అంటే x² ప్లస్ b² అంటే 1/x x² మైనస్ 2ab 2 × x × 1/x ఈజ్ ఈక్వల్ టు 24/7 24 హోల్ స్క్వేర్ 576/5² 25. ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది, x²
ప్లస్ 1/x². ఈ 2ని అటు పంపిద్దాం ఈక్వల్ టు అవతలకి 576/25. ఈ -2 ఇటు వస్తే ట్రాన్స్పోజ్ చేస్తే +2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ అయితే x + 1/x అడుగుతున్నారు కాబట్టి x + 1/x² తీసుకుందాం = యాజ్ ఇట్ ఈజ్ ఫార్ములా ప్రకారం x² + 1/x² + 2 అవుతుంది కదా. 2 × x × 1/x ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి x² ఇక్కడ ఈ వాల్యూ మనకు తెలుసు. x² + 1/x² ఇక్కడ ఎంత ఉంది? x + 1/x² + 2 -+2 ఇది ఓకే సారీ. x + 1/x² మనం ఫైండ్ అవుట్ చేయాలి మనకి x² + 1/x² వాల్యూ 576/25 + 2 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ +2 ఉంది. +2 576/25 + 4 576 ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 25 వస్తుంది. 25 × 4 = 100. 100/25 676/25. ఇక్కడ మనకి x + 1/x² వాల్యూ ఎంత వచ్చింది అంటే 676/100 వచ్చింది. సారీ 25 వచ్చింది. అప్పుడు x + 1/x వాల్యూ ఏమవుతుంది? స్క్వేర్ వాల్యూ ఏమో ఇంత వచ్చింది. దాన్ని అండర్ రూట్ చేస్తే √676/25 = 26/5 ± 26/5. ఇక్కడ ఆన్సర్ ఈజ్ 26/5. విజయ్ తన బ్యాంక్ అకౌంట్ నుండి తన అవసరం నిమిత్తం మొదటి రోజు 80 రూపాయలు తీసుకొని ఆ తర్వాత రోజు నుండి ప్రతిదినము 20 రూపాయలు పెంచుతూ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే 7,440 రూపాయలని బ్యాంకు నుండి తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆప్షన్స్ 32 days, 30 days, 28 days, 24 days. క్వశ్చన్ ఏమంటున్నారంటే ఒక పర్సన్ విజయ్ అనే పర్సన్ తన అకౌంట్ నుంచి ఎవ్రీ డే 80 రూపీస్ ఫస్ట్ డే 80 రూపీస్ తీసుకున్నాడు. ఆ డే నుంచి నెక్స్ట్ డే ఇంకా 20 రూపీస్ ఎక్స్ట్రా అంటే 80 రూపీస్ తీసుకున్నాడు. నెక్స్ట్ డే ఎంత తీసుకుంటాడు? 20 రూపీస్ పెంచితే 100 రూపీస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే 120 అట్లా 140 అండ్ సో ఆన్. ఆయన ఎంతవరకు తీసుకున్నాడు? టోటల్ అమౌంట్ ఎంత తీసుకున్నాడు అంటే టోటల్ అమౌంట్ ఎంత తీసుకున్నాడు అంటే 7,440 రూపీస్ తీసుకున్నాడు. అయితే మనకి తీసుకోవడానికి ఇంత మొత్తం తీసుకోవడానికి అతనికి ఎన్ని రోజులు టైం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే మనకి ఫార్ములా ఇది చూసినట్లయితే వీటి యొక్క డిఫరెన్స్ ఫస్ట్ నెంబర్ ఉన్నదాన్ని ఏ అంటారు. a = 80. వీటి యొక్క డిఫరెన్స్ అనేది 20 వచ్చింది. సో డిఫరెన్స్ d = 20. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నది. సో దీని యొక్క ఫార్ములా Sn = n/2 2a + n - 1 × d ఇది ఫార్ములా. అప్పుడు మనకి Sn మనకి ఎంత ఇచ్చారు అంటే క్వశ్చన్లో 7,440 ఇచ్చారు. అండ్ n/n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. n/2 2 × a అంటే 80 + n - 1 × d అంటే 20 which is equal to n/2 2 × 80 160 plus 20 × n 20n minus 20 equal to n/2 160 minus 20 140 అవుతుంది. 140 plus 20 × n n/2 ఇక్కడ 20ని కామన్గా తీస్తే 27 అవుతుంది. 7 plus
20 కామన్ తీసాం కాబట్టి n అవుతుంది. 2 1s 2 10s ఈజ్ ఈక్వల్ టు 10 అటు పంపించేస్తే మనకి 7n ఇంటూ 7 + n వస్తుంది. ఇక్కడ 7440/10 అవుతుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది. అయితే దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. బట్ మనం దీన్ని సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనకి క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు. 7440 అనింది. ఇక్కడ మనకి లాస్ట్ 2 నెంబర్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ ఇది 4తో డివిజిబుల్ అవ్వదు. ఇవన్నీ 4తో డివిజిబుల్ అవుతాయి. అయితే ఇక్కడ మళ్ళీ అంత మాత్రమే కాకుండా లాస్ట్ 3 నెంబర్స్ తీసుకుంటే 8తో డివిజిబుల్ అవ్వాలి. ఇది 8తో అవుతుంది, ఇది అవ్వదు, ఇది కూడా అవుతుంది. అంటే 2 ఆప్షన్స్ వచ్చాయి మనకి. 2 ఎలిమినేట్ చేసాము. ఇంకా మనం దీన్ని చూసినట్లయితే ఇక్కడ వీటన్నిటిని యాడ్ చేసుకుందాం. డివిజిబిలిటీ రూల్ ప్రకారం 7 + 4 + 4 + 0 7 + 4 11 11 + 4 15. ఇది 3తో డివిజిబుల్ అవుతుంది కదా, /3. మనకి 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ 32 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు, 24 మాత్రమే అవుతుంది. ఇదంతా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం దీని ఆన్సర్ని చూసి టోటల్ ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 24 days. దీన్ని సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి 31 24 వస్తుంది. 34 అనేది మైనస్ వస్తుంది. 31 అనేది మైనస్ వస్తుంది. మైనస్ డేస్ అనేది ఉండదు కాబట్టి ఆన్సర్ 24 అవుతుంది. సో ఆన్సర్ 24. నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.